హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పాతకాలం నాటి జొన్న పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నడుముకి బలాన్ని ఇచ్చే పాతకాలం నాటి వంట జొన్న పిట్టు అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాసు జొన్నల్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో 1/4 కప్పు బెల్లం, 4 స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి. 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కాటన్ కర్చీఫ్ని కానీ కాటన్ క్లాత్ని కానీ ఇలా వేసుకొని ఇలా తాడు కట్టుకోవాలి. ఈ క్లాత్ మీద మనం మిక్సీ పట్టుకున్న జొన్న పిండిని పలచగా పరుచుకోవాలి. ఇలా మొత్తం పలచగా పరుచుకొని కర్చీఫ్ అంచులు ఉంటాయి కదండి, ఆ అంచుల్ని మూసివేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకవైపు నుంచి చూసుకుంటూ ఇలా స్పూన్కి అంటుకుంటే ఉడకనట్లే మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా స్పూన్కి అంటుకోకుండా ఉన్నట్లయితే జొన్న పిట్టు రెడీ అయిపోతుందండి. ఉడకడానికి ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఒక గిన్నెలో వేసుకొని నెయ్యి వేసుకోవాలి. మనకు కావలసినంత నెయ్యి, ఎంత నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేసుకొని మనం కావాలంటే ఉండలు కట్టుకొని కూడా తినొచ్చు, లేకపోతే ఇలా అయినా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిట్టు, పాతకాలం నాటి బలాన్నిచ్చే జొన్న పిట్టు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.